టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ టైక్వాండో క్యూరిగి పూంసి ఛాంపియన్షిప్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ కార్యదర్శి వహాజ్ అలీ ఖాన్ హాజరయ్యారు. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్రాజ్, మాస్టర్ కృష్ణ వచ్చారు. రణవీర్ టైక్వాండో అకాడమీ మాస్టర్ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. 5 స్వర్ణం, 3 వెండి, 3 బ్రాంజ్ పతకాలను విద్యార్థులు సాధించారు. పతకాలు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి పతకాలు మరెన్నో రణవీర్ టైక్వాండో అకాడమీ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో విద్యార్థులను గోల్డ్ మెడల్ సాధించే విధంగా తీర్చిదిద్దుతానని అకాడమీ మాస్టర్ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్ పాల్గొన్నారు. Sir, given all of you given gold medal, silver medal. Ji Shaurya Bhavani Prasad, YTTA Blue Chess Guard. Third place, round. అలాగే మన టైక్వాండో వచ్చిన అఫీషియల్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే క్రీడాకారులు మీరు యాక్టివిటీ చేస్తే మన టైక్వాండో కూడా ఒలింపిక్ స్పోర్ట్స్లో ఉన్నది. మనము క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి నేను ఈ యొక్క బాగా ధన్యవాదాలు. తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ వారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్ నిర్వహించారు. దీంట్లో నా విద్యార్థులు 5 గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీనికి తెలంగాణ జనరల్ సెక్రటరీ వహీద్ అలీ ఖాన్ సార్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, ఆర్కే కృష్ణ గ్రాండ్ మాస్టర్ నా విద్యార్థులకి మెడల్స్ సర్టిఫికేట్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ స్టేట్ లెవెల్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి నవంబర్లో. దాంట్లో కూడా నా విద్యార్థులు కంపల్సరీ గోల్డ్ మెడల్ సాధించేలాగా ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడున్న సమాజంలో కంపల్సరీ ఆడపిల్లలు, మహిళలు టైక్వాండో అనేది నేర్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ టోర్నమెంట్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్లో నా విద్యార్థులు 35 years, 38 years, 42 years
వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మహిళలు అనేది ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవచ్చు, పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. 100% ఏజ్తో సంబంధం అనేది ఏముండదు. ఈ ఆర్ట్కి కంపల్సరీ అందరు నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.